ఈ కాలంలో స్టూడెంట్స్ చాలా వీక్ అయిపోయారని చెప్పి, కానీ దాని వెనుకున్న నిజమైన రీజన్ ని అసలు ఎవరు కూడా చూడడానికి కూడా ట్రై చేయట్లేదు. అప్పుడు స్టూడెంట్స్ కి ఇప్పుడున్న స్టూడెంట్స్ కి మధ్యన చాలా డిఫరెన్స్ అనేది ఉంది. ఫస్ట్ అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే, అప్పుడున్న కిడ్స్ కి స్టడీస్ ప్రెషర్ అనేది అస్సలు ఉండేది కాదు. పేరెంట్స్ నుండి హెవీ ఎక్స్పెక్టేషన్స్ లేవు. మార్క్స్ గురించి టెన్షన్ అనేది ఉండేది కాదు. పాస్ అయితే చాలు అనే మైండ్ సెట్. రోజు మొత్తం ఆటా పాట, లేదనంటే నాన్న బిజినెస్ లో కొంచెం హెల్ప్ చేయడం, అంతే. లైఫ్ అనేది సింపుల్ గా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. స్టూడెంట్స్ స్కూల్ నుండి రాగానే డైరెక్ట్ గా ట్యూషన్ కి వెళ్లాల్సి వస్తుంది. ఇలా చేసి రోజంతా కూడా టైం అక్కడే అయిపోతుంది. నో ఫిజికల్ వర్క్, నో అవుట్డోర్ యాక్టివిటీస్, జస్ట్ బుక్స్, క్లాసు, ప్రెషర్. ఇంకా 90% కంటే తక్కువ మార్కులు వస్తే అది ఏదో పెద్ద క్రైమ్ లాగా ట్రీట్ చేస్తున్నారు. మరి ఇంత దారుణంగా చిన్న పిల్లల మైండ్స్ ని సొసైటీలో స్టేటస్ పెంచుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరాని మార్క్స్ కోసం నలగొడుతుంటే వీక్ గా కాక ఇంకెలా అవుతుంది? నిజానికి స్టూడెంట్స్ వీక్ గా అవటం లేదు. వాళ్ళ చిన్నతనాన్ని, వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ నుండి లాగేసుకుంటున్నారు. అండ్ దిస్ ఇస్ ద హార్ష్ రియాలిటీ.